జ్యోతిష్య సందేశాలు సమాధానాల సిరీస్కి స్వాగతం. భారతీయ సనాతన ధర్మంలో పంచాంగానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ప్రతిరోజు ఏ పని చేయాలన్నా, వివాహం, గృహప్రవేశం, నామకరణం, ఉపనయనం, దేవాలయ ప్రతిష్ఠ, వ్యాపారం ప్రారంభించడం, ప్రయాణం చేయడం వంటి శుభకార్యాలన్నింటికీ ముందుగా పంచాంగాన్ని పరిశీలించడం మన సంప్రదాయంగా వస్తోంది. వేల సంవత్సరాలుగా ఋషులు, జ్యోతిష్య పండితులు రూపొందించిన కాలగణన విధానమే పంచాంగం. ఇది కేవలం క్యాలెండర్ మాత్రమే కాదు, కాలాన్ని తెలుసుకునే శాస్త్రంగా భారతీయ సంస్కృతిలో గొప్ప స్థానాన్ని పొందింది. పంచాంగం అనే పదం రెండు పదాల కలయిక. పంచ అంటే 5, అంగం అంటే భాగం. అంటే 5 ప్రధాన అంశాలతో కూడిన గ్రంథమే పంచాంగం. ఆ 5 అంగాలు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 అంశాలను ఆధారంగా తీసుకుని ప్రతిరోజుకు సంబంధించిన శుభాశుభ ఫలితాలు, ముహూర్తాలు, పర్వదినాలు, వ్రతాలు, గ్రహగతులు మొదలైన విషయాలను నిర్ణయిస్తారు. మనం ప్రతిరోజూ పేపర్లో లేదా మొబైల్ యాప్లో చూసే పంచాంగంలో కేవలం తేదీ మాత్రమే ఉండదు. అందులో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంతో పాటు సూర్యోదయం, సూర్యాస్తమయం, రాహుకాలం, యమగండం, గుళిక కాలం, దుర్ముహూర్తం, అమృతకాలం, అభిజిత్ ముహూర్తం, వజ్యం వంటి అనేక వివరాలు ఉంటాయి. అందుకే పంచాంగాన్ని భారతీయ కాలగణనకు అద్దం అని అంటారు. తిథి అంటే ఏమిటి? పంచాంగంలోని మొదటి అంగం తిథి. సూర్యుడు మరియు చంద్రుడు ఒకరికొకరు చేసే కోణదూరం ఆధారంగా తిథి నిర్ణయించబడుతుంది. ఒక చంద్రమాసంలో మొత్తం 30 తిథులు ఉంటాయి. వాటిలో 15 శుక్లపక్ష తిథులు, 15 కృష్ణపక్ష తిథులు ఉంటాయి. ప్రతి తిథికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఉదాహరణకు ఏకాదశి విష్ణు భక్తులకు పవిత్రమైనది. చతుర్థి గణపతి ఆరాధనకు, పౌర్ణమి దేవీ పూజలకు, అమావాస్య పితృతర్పణాలకు అత్యంత ముఖ్యమైన తిథులుగా భావిస్తారు. అందుకే ఏ పూజ చేయాలన్నా ముందుగా తిథిని పరిశీలిస్తారు. వారం అంటే ఏమిటి? పంచాంగంలోని రెండవ అంగం వారం. మనందరికీ తెలిసిన ఆదివారం నుండి శనివారం వరకు ఉన్న 7 రోజులే వారం. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, గురువారం గురుడు, శుక్రవారం శుక్రుడు, శనివారం శని. ప్రతి వారానికి ప్రత్యేకమైన శక్తి, ప్రత్యేకమైన దేవత, ప్రత్యేకమైన ఆరాధన ఉంటుందని సంప్రదాయం చెబుతుంది. అందుకే కొన్ని పనులను కొన్ని వారాల్లో చేయడం శుభప్రదమని పెద్దలు సూచిస్తారు. నక్షత్రం అంటే ఏమిటి? పంచాంగంలోని 3వ అంగం నక్షత్రం. చంద్రుడు తన ప్రయాణంలో 27 నక్షత్రాల మీదుగా సంచరిస్తాడు. అందువల్ల మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని నుండి రేవతి వరకు ప్రతి నక్షత్రానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. మన జన్మ సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే జన్మ నక్షత్రం అవుతుంది. వివాహాలు, నామకరణాలు, అన్నప్రాసనం, ఉపనయనం వంటి శుభకార్యాల్లో నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. యోగం అంటే ఏమిటి? పంచాంగంలోని 4వ అంగం యోగం. సూర్యుడు మరియు చంద్రుడి స్థానాలను కలిపి లెక్కించడం ద్వారా యోగం నిర్ణయించబడుతుంది. మొత్తం 27 యోగాలు ఉంటాయి. విష్కంభ, ప్రీతి, ఆయుష్మాన్, శోభన, సిద్ధి, శుభ, బ్రహ్మ వంటి యోగాలను శుభయోగాలుగా భావిస్తారు. కొన్ని యోగాలు శుభకార్యాలకు అనుకూలంగా ఉంటే మరికొన్ని జాగ్రత్తగా ఉండాల్సినవిగా పేర్కొంటారు. కరణం అంటే ఏమిటి? పంచాంగంలోని 5వ అంగం కరణం. ఒక తిథిలో సగభాగాన్ని కరణం అంటారు. మొత్తం 11 కరణాలు ఉంటాయి. భవ, బాలవ, కౌలవ, తైతిల, గరజ, వణిజ, విష్టి వంటి కరణాలు పంచాంగంలో కనిపిస్తాయి. కొన్ని కరణాలు శుభకార్యాలకు అనుకూలంగా ఉంటాయని, మరికొన్ని కరణాల్లో ముఖ్యమైన పనులు చేయకూడదని జ్యోతిష్య సంప్రదాయం సూచిస్తుంది. పంచాంగాన్ని ఎందుకు చూస్తారు? ప్రతిరోజు ఉదయం చాలామంది పంచాంగాన్ని చూసి ఆ రోజు తిథి, నక్షత్రం, వారం, రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, అమృతకాలం వంటి వివరాలను తెలుసుకుంటారు.
దీనివల్ల శుభకార్యాలకు సరైన సమయాన్ని ఎంచుకోవచ్చని విశ్వసిస్తారు. పంచాంగం వల్ల కలిగే ప్రయోజనాలు. పంచాంగం ద్వారా పండుగల తేదీలు, ఉపవాసాలు, గ్రహణాలు, సంక్రాంతులు, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి వంటి పవిత్ర దినాలను తెలుసుకోవచ్చు. రైతులు వ్యవసాయ పనులకు, పూజారులు ఆలయ కార్యక్రమాలకు, కుటుంబాలు వివాహాలు మరియు ఇతర శుభకార్యాలకు పంచాంగాన్ని మార్గదర్శిగా ఉపయోగిస్తారు. పంచాంగం ఎలా తయారవుతుంది? ప్రాచీన భారతీయ ఖగోళశాస్త్రం ఆధారంగా సూర్యుడు, చంద్రుడు, గ్రహాల స్థానాలను గణించి పంచాంగం రూపొందిస్తారు. ఈ లెక్కలు ఎంతో క్లిష్టమైనవి. అందుకే పంచాంగాన్ని తయారుచేసేవారు ఖగోళ గణితంలో ప్రావీణ్యం కలిగిన పండితులు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన తెలుగు వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.